శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. శివశక్తి ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మనం పెట్టే వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ఇప్పుడు మనం ధనుసు రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. రేపు అనగా జూలై 25 శనివారం ధనుసు రాశి వారికి సాధారణంగా మూల, పూర్వాషాఢ మరియు ఉత్తరాషాఢ 1వ పాదంలో ఉంటుంది. మూల నక్షత్రంలోని వారికి ఆలోచనలు స్పష్టంగా ఉంటాయి. కొత్త పనులు ప్రారంభించడానికి ధైర్యం పెరుగుతుంది. మరియు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్తగా వ్యవహరించాలి. మరియు పూర్వాషాఢలోని వారికి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మరియు కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. ఆర్థిక విషయాల్లో ప్రణాళికతో ముందుకు సాగడం చాలా మంచిదండి. మరియు ఉత్తరాషాఢ 1వ పాదంలోని వారికి బాధ్యతలు పెరిగినా వాటిని విజయవంతంగా పూర్తి చేసే అవకాశం ఉంటుంది. పెద్దల ఆశీర్వాదం అనుకూలంగా ఉంటుంది. ఇంకా రేపటి రోజున గ్రహ బలాల విషయానికి వస్తే గురుగ్రహ ప్రభావం వల్ల జ్ఞానం, నిర్ణయ శక్తి, ఆధ్యాత్మికత, ఆసక్తి పెరుగుతాయి. ఇక రేపు శనివారం కాబట్టి శని ప్రభావం వల్ల కష్టపడి పనిచేస్తే ఫలితాలు ఆలస్యంగా వచ్చినా స్థిరంగా ఉంటాయి. చంద్రుని యొక్క ప్రభావం వల్ల మనశ్శాంతి కోసం ధ్యానం, ప్రార్థన మంచిది. ఇక రేపటి రోజున పరిహారాల విషయానికి వస్తే శనివారం నాడు నువ్వుల నూనెతో దీపం వెలిగించడం చాలా మంచిది. హనుమంతుడిని లేదా శనిదేవుణ్ణి భక్తితో పూజించండి. నల్ల నువ్వులు లేదా నల్ల వస్త్రం దానం చేయడం చాలా శుభప్రదంగా ఉంటుంది. ఓం శం శనిశ్చరాయ నమః అనే మంత్రాన్ని జపిస్తూ ఉండండి. శనివారం కాబట్టి శ్రీ ఆంజనేయ స్వామి ఆరాధన మరియు శనిదేవుని పూజ అనుకూలంగా ఉంటుంది. హనుమంతునికి చాలా మంచిది. సింధూరం సమర్పించండి. హనుమాన్ చాలీసా పారాయణం చేయడం చాలా మంచిది. అలాగే బెల్లం, అరటి పండ్లు నైవేద్యంగా పెట్టండి. చాలా శుభసూచకంగా ఉంటుంది. ఇక రేపటి రోజున అదృష్ట సంఖ్య 3, 8 మరియు అదృష్ట రంగు పసుపు, నీలం. ఇక తూర్పు లేదా ఉత్తరం దిక్కు ప్రయాణం చాలా అనుకూలంగా ఉంటుంది. ఉదయాన్నే సూర్యోదయం తర్వాత ప్రార్థనకు చాలా అనుకూలంగా ఉండే శుభ సమయం అండి. ఇప్పుడు మనం ఇంకా వివరాల్లోకి వెళ్తే కనుక రేపటి రోజున ధనుసు రాశి వారికి మాటల్లో ఓర్పు, నిర్ణయాల్లో వివేకం పాటిస్తే చేసే ప్రతి పనిలో విజయం సాధించే అవకాశం అయితే స్పష్టంగా ఉంది. ఇక ఈ రాశి వారికి రేపటి రోజున మీ కృషికి, పరిస్థితులకి మీకు అనుకూలంగా గణనీయంగా అయితే మార్పు వస్తుంది. రేపటి రోజున మీరు మీ కష్టానికి ప్రతిఫలం కూడా పొందుతారు. ప్రత్యర్థులు ఓడిపోతారు. యువత తమ ప్రణాళికలు అమలు చేయడంలో వారి పెద్దల నుండి పూర్తి మహత అయితే పొందుతారండి. మీరు ఉత్సాహంగా ఉంటారు. పెద్దల పట్ల, సీనియర్ సభ్యుల పట్ల గౌరవం తగ్గనివ్వకండి. కొన్ని సన్నిహిత సంబంధాలు చెడిపోకుండా నివారించడానికి మీరు రాజీ పడాల్సి వస్తుందండి. సిగ్గుపడకుండా విద్యార్థులు తమ లక్ష్యం వైపు సాధించడానికి మరింత కష్టపడుతుంది. ఓపికగా ఉండండి. వ్యాపార కార్యకలాపాల్లో కొంత ముందుగానే ఉంటుందండి. విధిని నిందించకుండా మీ యొక్క ప్రధానాన్ని మార్చుకోవడానికి ప్రయత్నించండి. భాగస్వానికి సంబంధించిన ప్రాణాతలు జరగవచ్చు. లక్ష్యాలు చేరుకునేందుకు ఉద్యోగులపై అధికారుల నుండి ఒత్తిడి ఎదుర్కోవచ్చు. వైవాహిక సంబంధాలు సామరస్యంగా ఉంటాయి. రేపటి రోజున ఈ రాశి వాళ్ళు ఎక్కువ మందికి కడుపు సమస్యలు కొనసాగుతాయండి. అంటే గ్యాస్ లేదా కడుపుతో ఉన్న గ్యాస్ సంబంధించి కొన్ని ఆహారాలకు దూరంగా ఉండండి. రేపటి రోజునక పనికి సంబంధించిన ఒక పెద్ద అవకాశం లభిస్తుంది. మరియు మీరు దాన్ని సద్వినియోగం చేసుకోవడంలో కొంత విజయం అయితే సాధిస్తారండి. ఇంట్లో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. మీకు ఆర్థిక లాభం కోసం ఊహించని అవకాశాలు లభిస్తున్నాయి. అదృష్టం మీకు తోడుగా ఉంటుంది. మరియు ఇతరులు మీ పనితీరుతో ఆకట్టుకుంటుంటారు. మీ పురోగతికి కొత్త పునాది అయితే మార్గాలు వచ్చే అవకాశం ఉందండి. కుటుంబంలో మాధుర్యంతో పాటు నమ్మకం కూడా పెరుగుతుంది. మీరు ఒక ప్రత్యేకమైన వ్యక్తిని కలుసుకుంటారు. కొంతమంది విదేశీ ద్రవ్యాన్ని విశేషంగా ఆస్వాదించే లక్ష్యాలు అవకాశం కనిపిస్తున్నాయి. విదేశాలకు సంబంధించిన ఉద్యోగాలు, వ్యాపారులు లేదా ఆన్లైన్ వ్యవహారాలపై ద్వారా మీకు ఆర్థిక లాభాలు అయితే పొందే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. గతంలో చేసిన కృషికి ఇప్పుడు ఫలితం కనిపించడం అయితే ప్రారంభమవుతుంది. ఆర్థిక స్థిరతత్వం పెరగడంలో భవిష్యత్తుపై నమ్మకం మరింత బలపడుతుంది. పేరు ప్రఖ్యాతులు పెరిగే పరిస్థితులు ఏర్పడుతున్నాయండి. వృత్తి, ఉద్యోగ రంగాల్లో మీ ప్రతిభకు మంచి గుర్తింపు లభించే అవకాశం ఉంది. ఉన్నత అధికారులు లేదా ప్రముఖుల నుండి ప్రశంసలు అందుకోవచ్చు. మీరు తీసుకున్న నిర్ణయాలు మిత్రులకి ఆదర్శంగా నిలిచే సూచనలు అయితే కనిపిస్తున్నాయండి. కుటుంబ సభ్యులు మీ విజయంతో ఆనందంగా ఉంటారు. శుభవార్తలు వినే అవకాశంలో రేపటి రోజున ఉత్సాహంగా సాగుతుంది.
కొత్త అవకాశాలు లేదా ప్రయోజకరమైన సమాచారం మీ ముందుకు వస్తుంది. స్నేహితులు, బంధువులతో సంబంధాలు మరింత బలపడే సూచనలు కూడా రేపటి రోజున మీకు ఉన్నాయండి. ఆరోగ్యపరంగా సాధారణంగా ఉన్న విశ్రాంతికి కొంత సమయం కేటాయించడం మంచిది. సాయంత్రం సమయానికి మానసిక ప్రశాంతత ఇచ్చే ఒక ముఖ్యమైన సంఘటన చోటు చేసుకునే అవకాశం కూడా ఉంది. ఈ రాశి వారికి రేపటి రోజున చాలా ఆహ్లాదకరంగా పోతుంది. రేపు మీ యొక్క సామాజిక సంబంధాలు విస్తరించుకోవడానికి, కొత్త స్నేహితులను చేసుకోవడానికి మీకు స్ఫూర్తి కలుగుతుంది. రేపటి రోజున మీకు ఆత్మవిశ్వాసానికి కొదవైతే ఉండదు. దానివల్ల మీరు మీ ఆలోచనలు, భావాలను ఇతరులతో స్వేచ్ఛగా వ్యక్తపరచగలుగుతారు. మీ చుట్టూ ఉన్నవారు మీ సానుకూల దృక్పథాన్ని, నూతనత్వాన్ని అభినందిస్తారు. ఇది మీ జీవితంలో మీరు కొత్త శిఖరాలు చేరుకోవడానికి సహాయపడుతుందండి. మీ ఆలోచనలు మౌలికంగా స్వతంత్రంగా ఉంటాయి. దీనివల్ల మీరు వివిధ విషయాలపై గురించి కొత్త కోణాలు ఆలోచించగలుగుతారు. మీ సామాజిక పరిధిని విస్తరించడానికి, ఆలోచనలు పంచుకోవడానికి ఇది సరైన సమయం అని చెప్పుకోవచ్చండి. జీవితంలో సమతుల్యతను, సామరస్యం సాధించడానికి మీరు కృషి చేస్తారు. ఇది సంబంధాలను బలపరుస్తుంది. ఆత్మస్వీకరణ, ప్రేమతో నిండిన రేపటి రోజున ఇతరులతో మీ సంబంధాలను మరింత బలపరుచుకోవడానికి కృషి చేయండి. ఇక రేపటి రోజునైతే మీకు కొత్త శక్తిని, సానుకూలతను అందిస్తుంది. ఈ రాశి వారికి చాలా సానుకూలమైన సమయం అండి, మరియు సంతృప్తికరమైన రోజుగా ఉంటుంది. మీరు ప్రణాళిక వేసుకున్న కొత్త ప్రాజెక్టులు రేపటి రోజు సిద్ధమవుతున్నాయి. వ్యాపార పరంగా రేపటి రోజునైతే మీరు గొప్ప విజయాన్ని అయితే అందించే రోజు అని చెప్పుకోవాలి. చాలా కాలంగా నిలిచిపోయిన ప్రాజెక్టులు రేపు తిరిగి మీకు ప్రారంభమై మీకు లాభాలు తెచ్చిపెడుతున్నాయి. పనిలో మీ సామరస్యం ప్రదర్శించబడుతుంది. గ్రహాలు యొక్క మీకు అనుకూలంగా ఉండడం వల్ల మీకు ఆ మానసిక ప్రశాంతత మరియు ఉత్సాహంగా ఉంటారు. వృత్తిపరంగా మీరు నిలకడ లేవడం చాలా కీలకమైంది. మీరు కొంతకాలంగా ఉద్యోగ సమస్యల్లో చేతున్నట్లయితే కనుక మీ కష్టాలు ప్రతిఫలం లభించే విజయం మిమ్మల్ని వెంబడిస్తుంది. పనిచేసే చోట మీ నైపుణ్యాలు గుర్తింపు వస్తుంది. చాలా కాలంగా నిలిచిపోయిన వ్యాపార ప్రాజెక్టులు రేపటి రోజునైతే మీకు ఊహకందని విజయవంతంగా పూర్తవుతున్నాయి. మీ యొక్క ఆర్థిక పరిస్థితి బలంగా ఉండి భవిష్యత్తుపై ప్రాజెక్టులతో పెట్టుబడి పెట్టడానికి వీలు కల్పిస్తుందండి. ఇక కుటుంబంలోకి ఒక చిన్న అతిథి కూడా రావచ్చు. ఇది ఇంటికి పండుగ వాతావరణాన్ని కూడా తీసుకొస్తుంది. మీకు ఒక మతపరమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. మీ ఆరోగ్యం అద్భుతంగా ఉండబోతుంది. ఇది మీకు శక్తినిస్తుంది. అనవసరమైన వాదనలకు దూరంగా ఉండడం చాలా మంచిది. రేపటి రోజున మీరు ఆనందం మరియు ఉత్సాహంతో నిండి ఉంటారు. మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మరియు మీరు చేసే పనిలో విజయం సాధించగలుగుతుంటారు. మీ ఉత్సాహం మరియు ఉత్తేజం మిమ్మల్ని చాలా శక్తివంతంగా ఉండేదే చేస్తుంది. మీరు వ్యతిరేక లింగాన్ని చెందిన వారు కలుసుకొని ఆనందంగా సమయం గడుపుతుంటారు. ఒక చిన్న ప్రయాణం లేదా పర్యటన ప్లాన్ చేయబడుతుంది. మీరు సమాజంలో గౌరవాన్ని పొందుతారు. మీరు రుచికరమైన ఆహారాన్ని, అందమైన దుస్తులు మరియు ఒక వాహనాన్ని ఆస్వాదిస్తారు. మీరు భాగస్వామితో నుండి పూర్తి ప్రయోజనం పొందుతారు. రేపటి రోజున సరదా, ఆనందంతో నిండి ఉంటుంది. మీ చిన్న పిల్లలతో సమయం గడపడం వల్ల మీపై ఉన్న ఒత్తిడి అంతా తొలగిపోతుంది. మీ నాన్నగారి నుండి మీకు ఒక ఆశ్చర్యకరమైన బహుమతి అందవచ్చు. ప్రయాణించేటప్పుడు మీ విలువైన వస్తువుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించడం చాలా మంచిది. అది సంపద సౌకర్యాలు పెరుగుతాయి. దీర్ఘకాలంగా ఉన్న ఆరోగ్య సమస్యల నుండి మీకైతే ఉపశమనం కలవడం తేలికైన భావన కలిగిస్తుంది. మీ యొక్క ప్రత్యేక కోరిక కూడా నెరవేరచ్చు. రేపటి రోజున ప్రేమ సంబంధాలు, స్పష్టత, అవగాహన చాలా అవసరమండి. మీ భాగస్వామి భావాలను పట్టించుకోవడము, బంధువులు దూరం దృష్టించగలదు. వివాహిత స్త్రీలు తమ భర్తతో సమన్వయం పాటించాలని ఉంటుంది. చిన్న చిన్న అపార్థాలు సకాలంలో పరీక్షించుకోవడం చాలా ముఖ్యం. ఒంటరి మహిళలు ప్రభావవంతమైన వ్యక్తిత్వం ఉన్నవారిని కలుసుకోవచ్చు. కేవలం ఆకర్షణ ఆధారంగా ఒక సంబంధంలో ముందుకు సాగవద్దు. సమిష్టి కృషి మరియు సహకారం కార్యక్రమంలో విజయాలు అందిస్తుంది. ఒక ప్రాజెక్టులో ఒంటరిగా నిర్ణయాలు తీసుకోవడం సంఘర్షణకు దారితీస్తుంది. వ్యాపార రంగంలో ఉన్న మహిళలు క్లయింట్లు జరిపే సంభాషణలో స్పష్టతలు పాటించవలసి ఉంటుంది. చట్టపరమైన విషయాలను మరియు ఒప్పందాలను జాగ్రత్తగా చూడడం చాలా ముఖ్యం. మీ వృత్తిపరమైన ప్రతిష్టను పట్టించుకోవడానికి మీకు ఒక మంచి అవకాశం లభిస్తుంది. రేపటి రోజున వివేకంతో సమతుల్యంగా తీసుకునే నిర్ణయాలు ప్రయోజకరంగా ఉంటాయి. ఆర్థిక పరిస్థితి సాధారణంగానే ఉంటుంది, కానీ ఖర్చుల నియంత్రణ చాలా అవసరమండి. భాగస్వామి లేదా ఉమ్మడి పనికి సంబంధించిన ఖర్చులు పెరగవచ్చు. ఏదైనా ఆర్థిక ఒప్పందాన్ని
ప్రతిపూర్వకంగా పెట్టుకోవడం అయితే ప్రయోజకరం. ప్రమాదకరమైన పెట్టుబడులు దూరంగా ఉండండి. బడ్జెట్ రూపొందించి చాలా ఆర్థిక సమతుల్యతను కాపాడుకోవచ్చు. ఆలోచనాత్మక పెట్టుబడి భవిష్యత్తులో ప్రయోజనాలను అందిస్తుంది. మానసిక ఒత్తిడి ప్రభావం నేడు ఆరోగ్యంపై స్పష్టంగా కనిపిస్తుంది. రేపటి రోజున అంటే కడుపుకి సంబంధించిన కొన్ని సమస్యలు ఇబ్బందికి గురి చేస్తాయి. తగిన విశ్రాంతి తీసుకోవడం వల్ల, వాటర్ ఎక్కువగా తీసుకోవడం ఆరోగ్యాన్ని కొంచెం మంచిది. మితిమీరిన వాదనలకు దూరంగా ఉండడం అయితే చాలా మంచిది. తేలికపాటి నడక మరియు లోతైన శ్వాస వ్యాయామాలు మానసిక ప్రసాదాన్ని ఇస్తాయి. ఇక ఈ రాశివారు మాట్లాడే ముందు చాలా జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడడం తగు సూచన. అదేవిధంగా డబ్బు విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంటి మరమ్మత్తు ఖర్చులతో రావచ్చు కాబట్టి ఆచరణాత్మకంగా బడ్జెట్ రూపొందించుకోండి. ఇక రేపటి రోజున విద్య, ఉద్యోగ, వ్యాపార, రాజకీయాల్లో కూడా అనుకూలమైన రోజనే చెప్పుకోవాలండి. రేపటి రోజున ధనుసు రాశి వారి మాటల్లో కొంచెం ఓర్పు, నిర్ణయాలు, వివేకం పాటిస్తే చేసే ప్రతి పనిలో విజయం సాధించవచ్చు. దేవుని ఆశీస్సులతో మీ ప్రయత్నాలు మంచి ఫలితాలు కలిగిస్తాయి. మరి తెలిసింది కదండి ధనుసు రాశి వారి యొక్క జాతక ఫలితాలు. తిరిగి రేపు మరో వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.